బ్లాక్ మనీపై యుద్ధం అంటూ మోడీ వేసిన పంచ్ చాలా ఇండస్ట్రీలనే తాకింది. ఈ జాబితాలో సినిమా పరిశ్రమ కూడా ఉందనే విషయం ఒప్పుకోవాల్సిందే. కలెక్షన్స్ దగ్గర నుంచి షూటింగ్స్ వరకు అన్ని రకాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. ఇది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య అయితే ఫ్యూచర్లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఎదుర్కానుంది. అది ఇండస్ట్రీకి మంచి చేసేది కాక స్టార్లకు మాత్రం పెద్ద పంచ్ పడే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు దాదాపు 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంటే స్టార్ డైరెక్టర్లు 10 కోట్లు దాటిపోయారు. బాలీవుడ్లో 40 నుంచి 50 కోట్లు వసూలు చేసే హీరోలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ పైకి చెప్పే ఫిగర్స్ మాత్రమే. ఇదంతా అగ్రిమెంట్స్లో కానీ వైట్ చెల్లింపులు కానీ సాధారణంగా ఉండవు. ముందుగానే మాటల్లోనే ఎంత బ్లాక్ ఎంత వైట్ అనే సంగతి కూడా మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బ్లాక్ మనీ ఇచ్చే ఛాన్స్ నిర్మాతలకు ఉన్నా తీసుకునే అవకాశం స్టార్లకు లేదు. మొత్తం వైట్ చెల్లించమంటే రెమ్యునరేషన్ తగ్గించమని ఒత్తిడి చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. పారితోషికాలు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పాలి. సినిమా నిర్మాణ ఖర్చులు తగ్గుతాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇది సినిమా ఇండస్ట్రీకి మేలు చేయనుండగా కోట్లు పిండుకునే స్టార్లకు మాత్రం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.